Hello, hi friends, welcome to Nagaman channel. This video is very useful to TET and DSE aspirants. Today we are discussing about psychology, భాషా వికాసం, నోమ్ చామ్స్కీ భాషా గ్రహణ సిద్ధాంతము. ఈ నోమ్ చామ్స్కీ టాపిక్ నుంచి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా టెట్లో వస్తుందండి. నోమ్ చామ్స్కీ చెప్పినవి చూద్దాం. భాషా సిద్ధాంతాల్లో ప్రముఖమైనది నోమ్ చామ్స్కీ సిద్ధాంతం. చోమ్స్కీ అమెరికాకు చెందినవేత్త, తర్కవేత్త, సంజ్ఞానాత్మక శాస్త్రవేత్త. నేటివిస్ట్ దృక్పథాన్ని ప్రతిపాదించారు. అంటే స్థానిక దృక్పథాన్ని ప్రతిపాదించింది ఎవరు అని అడగొచ్చు. నోమ్ చామ్స్కీ. ఫాదర్ ఆఫ్ మోడర్న్ లింగ్విస్టిక్స్ అంటే ఇక్కడ భాష లాంగ్వేజ్ కాబట్టి లాంగ్వేజ్ గురించి చెప్పిన వారిలో ఫేమస్ ఎవరు ఫాదర్ అంటే నోమ్ చామ్స్కీ అని చెప్పొచ్చు దీన్ని. వీరు తత్వశాస్త్రవేత్తలలో విశేష పాత్రను పోషించారు. అమెరికాలో మసాచ్యూసెట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఆచార్యులుగా పనిచేశారు. ఆంగ్ల వ్యాకరణంలో గవర్నమెంట్ బైండింగ్ థియరీ అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. గవర్నమెంట్ బైండింగ్ థియరీ ఎవరు రాశారు అంటే నోమ్ చామ్స్కీ. 100కు పైగా గ్రంథాలు రాశారు. అందులో ఫేమస్ లాంగ్వేజ్ అండ్ మైండ్, లాజికల్ స్ట్రక్చర్ ఆఫ్ లింగ్విస్టిక్ థియరీ, లెక్చరర్స్ ఆన్ గవర్నమెంట్ అండ్ బైండింగ్. నోమ్ చామ్స్కీ చెప్పింది భాష గురించి కాబట్టి ఈ 3 గ్రంథాలలో కూడా ఫస్ట్ వన్ లాంగ్వేజ్ అని ఉందంటే నోమ్ చామ్స్కీ. లాజికల్ స్ట్రక్చర్, లింగ్విస్టిక్ థియరీ. లింగ్విస్టిక్ అంటే లాంగ్వేజ్ గురించి చెప్పేవారిలో ఫేమస్ వాళ్ళని లింగ్విస్టిక్ అంటారు కాబట్టి ఇది కూడా భాష గురించి అని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ గవర్నమెంట్ బైండింగ్ అనేది కూడా నోమ్ చామ్స్కీ రచించిన గ్రంథాలు. ఈయన చెప్పిన వాటిలో భాషకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి చెప్పారు పిల్లల గురించి. ఈయన విషయంలో సార్వత్రిక వ్యాకరణం సిద్ధాంతం కూడా ఫేమస్. యూనివర్సల్ గ్రామర్ వెరీ ఇంపార్టెంట్ వన్. పిల్లలు పుట్టుకతోనే భాష నేర్చుకునే అంతర్గత సామర్థ్యాన్ని కలిగి ఉంటారని ఈయన గట్టిగా నమ్మిన వ్యక్తి అన్నమాట. జన్యువుల నుండి వస్తుంది భాష, నేర్వడం కాదు, అది స్వతహాగా వస్తుంది అనేది ఈయన సిద్ధాంతం. కాబట్టి సార్వత్రిక వ్యాకరణ సిద్ధాంతం అని నేను నమ్మాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఫాలో